ఎన్డీఏ కూటమి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మోడీ సహకారంతో మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం నడుకుదురు కరప గ్రామంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పంతా నానాజీ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డిపల్లి నారాయణరావు, తుమ్మలపల్లి మాచారావు, అధిక సంఖ్యలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి కాకినాడ రూరల్ జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పంతా నానాజీ, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తూ కార్యకర్త టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ప్రచారాన్ని ప్రజలతో భారతలతో ముందుకు తీసుకెళ్తున్నారు. కాకినాడ పార్లమెంటు గురించి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అన్నారు, ఎన్డీఏ కూటమి ఉదయ్ శ్రీనివాస్ని గెలిపించండి. ఈ కాకినాడ పోర్టుని కానివ్వండి, లేకపోతే ఎస్సీజెడ్ కానివ్వండి, ఫిషింగ్ హార్బర్ కానివ్వండి, నేషనల్ కలెక్టివిటీని అన్నిటికీ కూడా ఎన్డీఏ అభ్యర్థి అయిన టీటీఎం తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ని గెలిపిస్తే నరేంద్ర మోడీ గారే కాకినాడ అభివృద్ధికి హామీ ఇచ్చారు. నిజంగా అది ఎంతో అదృష్టంగా భావిస్తూ, అలాగే ప్రజలు కూడా దాన్ని మంచి అదృష్టంగా, మంచి అవకాశంగా భావిస్తూ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించబోతున్నారు.